ఎంత పెద్ద లీడర్ సారు నువ్వు ఎంత కష్టం వచ్చింది నీకు బీజేపీ పార్టీకి పాపం నీ రక్తం దారపోసి బీజేపీ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తీవి ఆఖరికి వస్తే నీ ఎంపీ టికెట్కే ఎసరాయే మరి ఈ లీడర్ ఎవరు ఎంత పెద్ద లీడరు ఏం సంగతి అనుకుంటున్నారులే ఇక సూతం పార్టీ మొత్తం మీద అయితే బీజేపీకి రాజీనామా చేసిండంట కామెడీకి బాబు రాజకీయ నవాబు ఈ అల్లా బాబు మోహన్ సారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండుల్లో ప్రెస్ క్లబ్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ప్రకటించిండు సారు. వేరే పార్టీ లేదండి ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. కాంగ్రెస్ ఎక్కడో రాజీనామానే అనుకుంటాను. ఇన్నర్ గదుల్లో పాపము ఎంత బాధపడ్డాడో బీజేపీ పార్టీలా. ఆఖరికి మొన్న ఎమ్మెల్యే టికెట్ విషయంలో కూడా అంతా కింద మీద చేసిండ్రు. ఇప్పుడు ఎంపీ టికెట్ విషయంలో కూడా అట్లనే చేసినట్టున్నారు. ఎంపీ టికెట్ కోసం అడిగితే గీ తీర్ల సమాధానం ఇచ్చిండు సారు. రండి, ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట, ఆయన్ని అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంటే ఆయన తిప్పుతున్నారు, ఇంకొక అతను ఎవరోనంట ఇది ఉన్నట. ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. చూసిరు కదా టికెట్ విషయంలో అంతమందికి ఆశ ఉండేసరికి పాపం ఆశ లేకుండా పోయినాయి బాబు మోహన్ సార్కు. అందుకే రాజీనామా చేసినట్టున్నాడు. కిషన్ రెడ్డి సార్ని అయితే గట్టిగా అరుచుకున్నాడు. ఒకసారి ఈనుండ్రి. కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు, ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే. బాబు మోహన్ ఎందుకు రావట్లేదని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదని అడగడా? ఏం కిషన్ రెడ్డి అడగ 3 పోస్టులు ఉన్నాయి కదా, ఆయనకు 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక? పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీర్చడానికి కాదా? కాదానండి, మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానికా పదవులు? బాధ కలిగిందండి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. వాళ్ళు ఇట్లా అంటుండ్రు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకు చాలామంది డిస్టర్బ్ అయ్యారు. అతను నెల్లగొట్టిన రాడిపోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మొన్న రాకుంటాని. ఇన్నర్ గదుల్లో పార్టీలా సరైన గుర్తింపు లేనందుకే రాజీనామా చేసినట్టయితే తెలుస్తున్నది. మళ్ళా ఎట్లయినా పోటీ చేస్తారా సారు ఏం సంగతి అని అడిగితే గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. నేను ఇది ఎక్కడికి పోయేది లేదు, అసలు రాజకీయంలో ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కదేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా. చేయకూడదా? వరంగల్ నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉందా? చేసేది, కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా? కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చాను కనుక నిజంగానే చాలా ఈగర్లీ లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్, మేమందరం ఇట్లా అన్నారు నన్ను. అది కాక నాకు కూడా చిన్న సెంటిమెంట్. ఇన్నర్ గదుల్లో సారు పట్టుదలనే వేరు. ఇక చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడా లేకపోతే సింగిల్గా సింహం లెక్క ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా? మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏమో.